రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ పవర్ స్టార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీస్ కూడా ఓజీ మూవీని థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేసిన విజువల్స్, వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ సిచ్యువేషన్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. తన కూతురు ఆద్య గురించి ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు రేణు దేశాయ్. నా కూతురు ఆద్య ఇప్పుడు పెద్దదై తన అన్న అఖిరతో కలిసి థియేటర్లకు వెళ్ళి నాన్న సినిమా ఓజీని ఎంజాయ్ చేస్తోంది. నిన్న రాత్రి అలాగే ఈ రోజు మధ్యాహ్నం, రేపు, ఎల్లుండి కూడా థియేటర్లకు వెళ్లే ప్లాన్ వేసుకుంది. ఆద్య తన నాన్న సినిమా చూసి ఆనందపడటం నాకు అమితమైన ఆనందం కలిగించింది అని రేణు పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓజీ డ్రెస్ లో వేసుకున్న ఆద్య ఫోటోలు షేర్ చేసిన రేణు దేశాయ్ లాస్ట్ ఫోటోలో ఆమె తండ్రి చేసిన 2 ఐకానిక్ రోల్స్ కలిసి కనిపిస్తున్నాయి మిక్స్చర్ గా అని ఒక కమెంట్ చేశారు. ఆ ఫోటోలో ఓజీ టాప్ వేసుకున్న ఆద్య పవన్ స్టైల్లో మెడపై చేతులు వేసి స్టిల్ ఇస్తోంది. రేణు దేశాయ్ చేసిన పోస్ట్ పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. తండ్రి కూతురి అనుబంధం, రేణు దేశాయ్ చూపించిన ఆనందం నెటిజన్ల మనసులను గెలుచుకుంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన పిల్లలతో గడిపిన క్షణాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమా సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావటం విశేషంగా చెప్పుకోవాలి. ముంబైకి చెందిన సాయేషా ఇప్పటి వరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్ కార్ట్, ఫస్ట్ క్రై వంటి బ్రాండ్స్ తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్ లోనూ యాక్ట్ చేసింది ఈ పాప. మృణాల్ ఠాకూర్ తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది సాయిషా. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓజీ 2ను అఖిరాతో తెరకెక్కిస్తారా అనే ప్రశ్నకు దర్శకుడు సుజిత్ సమాధానం ఇచ్చారు. ఓజీ 2ను అఖిరాతో తీస్తానా లేదా అనే విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ అడగాలని, అఖిరాతో తీస్తే హ్యాపీనే కదా అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అందరూ ఓజీ హైప్ లోనే ఉన్నారు. దీన్ని అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత సీక్వెల్ కు సంబంధించిన విషయాలైతే బయటికి వస్తాయి. ఓజీ సెట్స్ కు అఖిరా కూడా వచ్చాడు. తనలో ఓ స్పార్క్ ఉంది. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఇప్పుడు నేనేం చెప్పినా అది ఎక్కడికో వెళ్తుంది. అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడను అని సుజిత్ తెలిపారు. దీంతో దీని సీక్వెల్ అంటే ఓజీ 2 అఖిరా కనిపిస్తాడా ఈ సినిమాలో అని అభిమానులు అందరూ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రీమియర్లతోనే ఎన్నో రికార్డులు తుడిచేసిన ఓజీ తొలి రోజు కలెక్షన్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మితిమీరిన హింస కారణంగా ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చినా కూడా మహిళలు సైతం ఈ చిత్రం మీద ఇంట్రెస్ట్ చూపించడం అనేది ఆకట్టుకుంటోంది. దసరా వరకు వరుస సెలవులున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ఓజీకి మరింత కలెక్షన్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాన్నాళ్ళ తర్వాత పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీరు ఓజీ మూవీ చూసారా లేదా కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.